ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ ఎలా చూడొచ్చు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో ఒక్క సీటు కూడా రాని వైసీపీ గారు అంటున్నాడు. పవన్ కళ్యాణ్కు ఒక్క సీటు రానియమంటే వాడికి నోరు ఉంది, పనికిమాలి నా కొడుకు, ఎదవ నా కొడుకు, ముగ్గురు పిల్లలలో ఒక్క పిల్లాన్ని కూడా సాకలేనోడు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా దూకుతానంటే ఈడికి ఎక్కడన్నా కుల వృత్తులు చేసుకుంటోళ్ళు ఈడిపైన చాలా మెరుగు. ఈడు పనికిమాల ఎదవ, ఈడి నోటి దొరస చాలా ఉంది. ఆ నోటి దొరస 2024 తర్వాత వానికి తీరుస్తాం, ఖచ్చితంగా తీర్చందేమో వదిలిపెట్టం. పవన్ కళ్యాణ్ ఆడెవుడు ఈడెవుడు, వాడేంటి వాడి స్థాయి అంటాడు. ఈడి స్థాయి అంటే చెప్పమను. ఒక కానిస్టేబుల్ కొడుకు, ఆ కానిస్టేబుల్ ఏ స్టేషన్లో పనిచేస్తాడో ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తేలత కూరగాయలు ఇప్పించుకొని పళ్ళు పొలాలు తెచ్చుకొని తిని వచ్చిరాని చదువుకొని 10th క్లాస్ ఫెయిల్ అయిన నా కొడుకు ఈడు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేవాడా? ఒక్క సీటు కూడా రానియడన్నా. ఒరే నా కొడక, నీకు ఒక్క సీట్లు కూడా లేకుండా చేసింది మేమే కదా. 2019లో నువ్వు తెలుగుదేశాన్ని విభేదించి నువ్వు పోటీ చేశావు. నీకు ఒక్క సీట్ అన్న వచ్చిందా? ఆ వచ్చిన సీటు నువ్వు కాపాడుకోలేవు. నువ్వు అసలు డిపాజిట్లు కోల్పోయినోడివి, నువ్వేట్రా మాట్లాడేది? తెలంగాణలో సాచి కొట్టారు చంప పగలటట్టు, అక్కడ డిపాజిట్లు కూడా రాలేదు. నువ్వు ఆంధ్రలోకి వచ్చి వాగుతావా? కాకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు శుతిమెత్తనగా ఉంటాడు, అందరు క్షేమం కోరే వ్యక్తి. నిన్ను కూడా క్షేమం కోరుతున్నాడు. ఎందుకంటే నువ్వు పిల్ల పిత్రగాళ్ళు వేసుకొని రోడ్డు మీదకి వస్తావు. ఆ పిల్ల పిత్రగాళ్ళు లేనిపోయింది ఆ బొరదాలు కట్టుకుంటా నువ్వేదో ప్యాంటు పదీసి డ్యాన్స్ చేస్తావు. దాని మీద మేము హ్యాపీ అవుతాము. హీలలు కొడతారు తప్ప నువ్వు మాట్లాడే మాటలకు కుర్రోళ్ళు హీలలు కొడతారు. ఓట్లు వేయరాళ్ళు వాళ్ళు కూడా చెప్పారు, మేము వాడికి హీలలు మాత్రమే వేస్తాము, ఓట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి. అరే ఆయన విలువేంటి, నీ విలువేంటి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏంటి, నీ కుటుంబం ఏంట్రా? నీ అన్నం మూలాన ఎటో దిట్టు సినిమాలే లేకొచ్చావు. సినిమాలు చేసుకోక నీకెందుకురా రాజకీయము? అదేళ్ళ పాటు ఈ యొక్క పొత్తు 10 ఏళ్ళ పాటు సాగిద్ది. అభివృద్ధి జరగాలంటే, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు సాగించాలంటే చంద్రబాబు నాయుడు అంటే అనుభవజ్ఞానుడు కావాలి. చంద్రబాబు నాయుడు అంటే గాడు, మోసగాడు, దగులుబాజీగాడు ప్రపంచంలో లేడని చెప్తున్నాంగా మేము. ఈరోజు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు 95లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు దగ్గర నుండి పార్టీ లాక్కున్నాడో ఆ రోజు నుండి చెబుతున్నాం, ఈడు ఆంధ్రప్రదేశ్ని దోచుక తింటాడు, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు. 54 మేజర్ ప్రాజెక్టులు, మేజర్ కంపెనీలు అమ్ముకున్నాడు దొంగ ఈడు. ఈ అమ్ముకోనే కదా ఇవాళ 6 లక్షల కోట్ల రూపాయలు విదేశాలలో దాచుకుంది. వాడికి నువ్వు సపోర్ట్ పలుకుతున్నావంటే నిన్నేమనాలరా నా కొడక? నీకు బుద్ధి ఉందా? వాడు 6 లక్షల కోట్లు దాచుకున్నాడు. నీకు వాటిల్లో ఏదో పప్పు బెల్లాల కింద నేను తినడానికి నీకు ఇస్తున్నాడని నువ్వు వాడికి సపోర్ట్ పలుకుతున్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఏమంటున్నారంటే ఎమ్మెల్యేని జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. అక్కడ మార్చే విధానాన్ని ఏంటంటే చల్లని కాయలు ఎక్కడైతే ఉంది అక్కడైతే ఉంది, ఇక్కడైతే చల్లని కాయలు గెలిచారా, చెల్లెకాయలు గెలిచారా? రే చంద్రబాబు నాయుడు, నీకు బుద్ధి ఉందా? 40 సంవత్సరాలు ఇండస్ట్రీలు అంటావు, 3 సార్లు సీఎం అని అంటావు. నువ్వు చల్లని కాయలా ఈ మాయి? ఆయన జైల్లో ఉండి పోటీ చేసి 151 సీట్లు బంపర్ మెజార్టీతో గెలుచుకున్నాడు. వాళ్ళందరూ చల్లని కాయలా? కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఎందుకంటే మాకు ఒక 10 ఓట్లో 20% కొద్దిగా వ్యతిరేకత. నీలాంటి లుచ్చగాళ్ళు ఇచ్చిన సలహాలు వాళ్ళు నమ్ముతున్నారు. యాక్చువల్గా పథకాలు అందేవాళ్ళు, పథకాలు తీసుకునే వాళ్ళు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు లేరు. ఆ 20% కూడా నీకు కానీ ఆ పనికిమాల డ్రామా గాడి కానీ పడకూడదనే ఉద్దేశంతో మేము మారుస్తున్నాము తప్ప ఆడమార్చినా ఏడమార్చిన చల్లని రూపాయి రిజర్వ్ బ్యాంకులో ప్రింట్ అయిన రూపాయి ఎక్కడైనా పనికి వస్తుంది. అది రిజర్వ్ బ్యాంకులో ప్రింట్ అయినాయిరా. వైఎస్ఆర్సీపీ 51 సీట్లు, 151 సీట్లు అక్కడ ప్రింట్ అయినాయి. మేము ఈసారి 175 సీట్లు ప్రింట్ చేయాలని మేము మార్చేది. అక్కడికి వెళ్ళినా 100 రూపాయలకు అదే చిల్లరిస్తాడు, ఇక్కడ వచ్చినా 100 రూపాయలకు అదే చిల్లరిస్తాడు. చల్లని కాయలు ఎవరంటే ఇప్పుడు నువ్వు ఇలా జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎవడన్నా వచ్చి రోడ్డు మీద అడిగాడా మా నాయకుడిని ఎందుకు మీరు అరెస్ట్ చేశారని? అదేమనంటే మమ్మల్ని పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసి, ఎక్కడ చేశారా మిమ్మల్ని హౌస్ అరెస్టు? మీరు ఎక్కడైనా ధర్నా చేశారా? పోలీసు వాళ్ళకి స్టేషన్కి ఫోన్ చేసి మీ నాయకులే చెబుతున్నారు, అయ్యా మమ్మల్ని అరెస్ట్ చేయండి, మమ్మల్ని అరెస్ట్ చూపించండి, మా నాయకుడి దగ్గర మేము నంబర్ కొట్టేయాలని. ఈ మాట మాట్లాడుతున్నారు తప్ప మీకు అటువంటి
ఇది లేదు. చల్లని కోయలో చెల్లె కోయలో 175కు 175 మేము గెలుచుకున్న తర్వాత 2024 తర్వాత చంద్రబాబు నాయుడు కనుమరుగవడం ఖాయం. ఆడి కన్నా ముందు పారిపోయేది నీ కొడుకు, నువ్వు దుబాయో లేకపోతే ఏదో అరబ్ కంట్రీలలో మీరిద్దరు పారిపోతారు. ఈడెక్కడికి పారిపోతాడు? ఈయన చూస్తాంగా, ఈడంతా చూస్తాం. ఈడు వెళ్తే హైదరాబాద్ వెళ్తాడు, హైదరాబాద్లో కేసీఆర్ దంతాడు, లేదు అక్కడ మన రేవంత్ రెడ్డి దంతాడు, ఇక్కడ మేము దంతాం. నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఇంకా వెళ్ళిపోవాలి. ఏది ఆ రష్యా అమ్మాయిని చేసుకున్నావుగా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆల్రెడీగా, నీ దగ్గర లేదు కదా. ఉంటే చెప్పు, ఒకసారి చూపించు మీడియా ముందు. సార్ ఇక నిన్న కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అక్కడ సభలో, పలాస సభలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా, నువ్వు మరి లెక్క కంటే ఓట్లు తక్కువ వచ్చినాయి, నువ్వు నా మీద పోటీ చేయడం ఏంటి, మాస్టర్ స్టార్వి, స్టెప్ స్టార్వి, టెలి స్టార్ అని కూడా అనడం జరిగింది. ఎలా చూడొచ్చు? నీకు ఎన్ని స్టార్లు ఇచ్చినా అది ముడ్డి స్టారే, అది పనికిమాలిన స్టార్. ఎన్ని స్టార్లు ఇచ్చినా నీకు వేస్టే. ఎందుకంటే ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఏమి లేక ఏదో పవన్ స్టార్ అని పేర్లు పెట్టారు. మ్యారేజ్ స్టార్, అటువంటి మ్యారేజ్ స్టార్కి ఎవడరా ఓటేసేది? నీ మీద మేము మా కార్పొరేషన్లో పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళని పోటీ పెడతాం. వాళ్ళ మీద నువ్వు కరెక్ట్గా డిపాజిట్ తెచ్చుకుంటావా చెప్పు? మేము ఛాలెంజ్ ఇస్తాం. నువ్వు ఎక్కడ నిలబడతావో ఆ ప్లేస్ చెప్పు. అక్కడ మున్సిపాలిటీలో వర్క్ చేసే వర్కర్సు, అది కూడా టెంపరవరీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళని నిలబెడతాం. వాళ్ళ మీద నువ్వు డిపాజిట్ తెచ్చుకో. బర్రెలెక్క సంగతి వదిలేసేయి. బర్రెలెక్కకి ఇవాళ నేషనల్ పార్టీస్ ఎమ్మడి తిరుగుతున్నారమ్మా, మీకు ఎంపీ సీట్ ఇస్తాం రమ్మని. నీకు కేంద్రంలో అసలు వాడు ఉన్నాడా లేదా? బీజేపీ వాళ్ళే తిడుతున్నారు. ఈయన్ని నమ్ముకొని మేము గోదావరిని కుక్క దోకని పట్టుకొని గోదావరి ఈదినట్టు పని తప్పు చేశాము. ఈసారి కూడా వాళ్ళు నీతో కలవడానికి సిద్ధం లేరు. నాకు మోడీ తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు అండి. ఏంటి నీకు మోడీ తెలిసేది? మోడీ తెలుసు అంటున్నాడు. మరి ఇక్కడేమో జనసేన టీడీపీ మేనిఫెస్టోనే జనాల్లో తీసుకెళ్తున్నారు. మరి బీజేపీ యొక్క మేనిఫెస్టో ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకని బీజేపీ వాళ్ళు ఈయన్ని నమ్మరు. లేదు, కొద్ది గొప్పలు తెలుగుదేశానికి ఓట్లు పడతాయి, నాకేమో జనం వస్తారన్న ఉద్దేశం అది చూపడానికి తప్ప వాడు గెలిచేది లేదు, వీడు చేసేది లేదు. 175కు 175 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. బంపర్ మెజార్టీతో గెలుచుకొని నీకు 2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చే లోపల నువ్వు ఆంధ్రప్రదేశ్ని వదిలి నువ్వు నీ దత్త తండ్రి వాడు మొత్తం పారిపోతారు. నువ్వేమో జుట్టుపోలుగాడివి, వాడేమో పగటేశకాడు. ఆ మూడో వాడు బొమ్మలాటలో జోకరు, తోలు బొమ్మలాట ఉండేది పాతకాలంలో. జుట్టుబోలుగాడు, పగటేశకాడు, వీడు, ఈ ముగ్గురులలో మీరు సరిపోతారు. ఈ తర్వాత మీరు సినిమాలు కూడా నీకు రావు. ఇంకా నువ్వు తోలు బొమ్మలాట సినిమా ఉంది కదా పాతది, అట్లాంటి ఎత్తుకో సరిపోద్ది. కనకమేడలో కానీ అలాగే టీడీపీ తరపున, అలాగే బీజేపీ తరపు పురంధేశ్వరి గారు ఓట్లు తొలగిస్తున్నారని చెప్పి అంటున్నారు. అలాగే ఇటువే వైసీపీ తరపున విజయసాయి రెడ్డి గారు కూడా ఈసీ కావడం జరిగింది. ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఓటు తొలగిస్తా, కనకమేడలో ఓటు ఎందుకు తొలగించాడు? వాడే అప్లై చేశాడు. ఫారం బిఏలో 7లో ఎవడు సంతకం పెట్టాడు? వాడేగా పెట్టింది. అయ్యా నాకు ఓటు వద్దులే, నేను తెలంగాణలో ఓటేశాను, ఇక్కడ తీసేయమన్నారు. ఈమె పురంధేశ్వరి కూడా అంతే కదా. అసలు పురంధేశ్వరి కుటుంబానికి ఎవడు ఓటేయడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో పురంధేశ్వరి కానీ, పురంధేశ్వరి మొగుడు కానీ, లేకపోతే నీ బావ కానీ, చంద్రబాబు నాయుడు వాడి కుటుంబం ఎంతమంది ఫోన్ చేసినా మీ కుటుంబాలకు ఓట్లు వేయరు. ఎందుకంటే మీరు కారం చెడులో 85లో చేసిన దమనకాండ జనాలలో ఇప్పుడు కూడా మర్చిపోవట్లేదు. మీ కుటుంబానికి ఈసారి జరిగేది అదే దమనకాండ, మీ కుటుంబం ఏమైనా చేయాలని అక్కడున్న నాయకులందరూ నిర్ణయించుకున్నారు. ఏది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. మీకు అది జరగకుండా కాపాడుకోవాలంటే మీరు ఇళ్ల నుండి బయటికి రాకుండా ఉండటమే మంచిది. రాజశేఖర రెడ్డి ఒకసారి మిమ్మల్ని క్షమించి నీకు ఎంపీ సీట్ ఇచ్చి 2 సార్లు కేంద్రంలో మినిస్టర్ చేస్తే నువ్వు రాజశేఖర రెడ్డికి వెన్నుపోటు పొడిచిన దానివి. నీ బావ చంద్రబాబు నాయుడు సొంతం నీ తండ్రికి వెన్నుపోటు పొడిస్తే నువ్వు మాట్లాడాలని దానివి ఇలా ఏం మాట్లాడతావమ్మా? కేంద్రంలో నేను ఒక పార్టీ అధ్యక్షురాలని అని చెప్పుకుంటున్నావు, ఈడ నీ బావ నేను పార్టీకి అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు. మీరందరూ 24 తర్వాత అటు గోదావరి కృష్ణా నది చూసుకోండి, అక్కడ నుండి పారిపోవడానికి రెడీగా ఉండండి, అంతవరకే. రెండోది, ఇంకొకడు వర్ల రామయ్య, వాడు వాగుతున్నాడు, పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే నువ్వు పోలీసులో ఉద్యోగం చేసావా, ఊడిగం చేసావా? ఒరే వర్ల రామయ్య,
నేను నీకు సవాల్ ఇస్తున్నా. నేను విజయవాడ వాసినే. నువ్వు సిఐగా ఉన్నప్పుడు ఎన్ని దొంగతనాలు చేయించావురా ప్రజల దగ్గర? వన్ టౌన్లో బంగారం కొట్లలో ఎవరి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందా అని ఆ తాళాలు బాగల కొట్టించేసి దొంగతనం చేసిన వ్యక్తివి ఇవాళ నువ్వు ఒక కండ వేసుకొని మూడో కండ వేసుకొని నీతులు చెబుతావా? పోలీసు వాళ్ళు మీరు సచ్చారా బతికారా అని. నువ్వు ఉన్నప్పుడు చచ్చిపోయారా పోలీసులు? నీకు డిఎస్పీ ప్రమోషన్ వస్తుంటే ప్రమోషన్ వదులుకొని ఎవడన్నా పారిపోతాడా చంద్రబాబు నాయుడు దగ్గరికి? అట్టాటి ఎదవవు. నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోలేవు. నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు ఇవాళ నా కొడుకును అక్కడ పామూరులో నిలబెడతానంటే పామూరు వాళ్ళు జనాలందరూ ఆల్రెడీగా చెప్పేశారు. వాడు నిలబడితే మేము ఓటు కూడా వేయమని ముందే చెప్పేశారు. నీ కొడుకుని నిలబెట్టినా నువ్వు నిలబడినా పామూరులో ఓటు వేయమని తెగేసి చెప్పేశారు. ఇది గుర్తుపెట్టుకో వరలరామయ్య. నువ్వు శుభ్రంగా అంతో ఇంతో పెన్షన్ తీసుకుంటున్నావు, అది తీసుకొని ఇంట్లో పండుకో. లేదంటే మేము ఈ 3,000 రూపాయల పెన్షన్ నీకు కూడా చేయమంటే చేసిస్తాం. అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మరి వాడిని అరెస్ట్ చేసి 3-4 నెలలు స్టేషన్లో ఉంటే, రాజమండ్రి జైల్లో ఉంటే ఒక్కరోజు కూడా నువ్వు మీడియా ముందుకు రాలేదే. ఇప్పుడు వాడు బయటకు వచ్చారికి వస్తున్నావు విధులు ఇచ్చుకొని. ఇప్పుడు తన్నినా వాడు ఆపుకుంటాడని. ఇప్పుడైంది అంతాం, అప్పుడైంది అంతాం, ఇంకెప్పుడైంది అంతాం. నువ్వు ప్రజలలోకి వచ్చే పరిస్థితి మీకు లేదు. ఇంట్లో కూర్చో వరలరామయ్య. నువ్వు ఆ జాతిలో చెడబుట్టావు. ఆ జాతికి చెడ్డ పేరు. అంతకన్నా పనికి మళ్ళీ ఆ వగలమాడి వంగలపూడి అంతా మీరిద్దరు కలిసి ఎక్కడన్నా కాపురం పెట్టుకోండి, శుభ్రంగా సరిపోద్ది. ఎందుకంటే దానికి మొగుడు లేడు, నీకు పెళ్ళా ముందో లేదో తెలియదు. కానీ 24 గంటలు చంద్రబాబు నాయుడు సంకన అక్కడే వెళ్తున్నారు కాబట్టి అది అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడే ఉంటావు. ఎక్కడన్నా ఒక గెస్ట్ హౌస్ తీసుకొని మీరిద్దరు కాపురం పెట్టుకోండి. మేము ఇచ్చే సలహా అదే. ఎలక్షన్ తర్వాత మీరు ఇదే పెట్టుకోవాలి, ఇంకేముండదు మీకు. ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.